శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ గూడాను మరొక్కసారి స్వాగతం. ఈ దిలీప్ మహారాజు వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకున్నారు అని చెప్పాం గదా! వశిష్ఠుడు ఆయన్ని చక్కగా స్వాగతించారు. కుశల ప్రశ్నలు వేశారు. వేసిన తర్వాత దిలీప్ మహారాజు కూడాను అంతకంటే అద్భుతంగా ఆయనకి జవాబు చెప్తూ ఆయన్ని రకరకాలుగా మాటల్లోనే పొగిడేశాడు. ఏ రకంగా చెప్పారు అంటే, "మీ వల్ల మీరు చేస్తున్న యజ్ఞాల వల్ల నా రాజ్యం సుస్థిరంగా ఉంది. మీరు నా శ్రేయోభిలాషి. నాకు సంబంధించినవన్నీ కూడాను మీరే చూసుకుంటున్నారు. అందువల్ల నా రాజ్యంలో ఎటువంటి బాధ లేదు. కాకపోతే నాకు సంతాన ప్రాప్తి లేనందువల్ల నా పితృదేవతలందరూ కూడాను బాధపడుతున్నారు. నా దగ్గర నుంచి తర్పణాలు తీసుకోవడానికి కూడాను వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు" అంటూ చెప్పుకుంటూ వచ్చాడు గదా! ఇంకా దాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నాడంటే, నా తర్వాత తమకు పిండం పెట్టేవారు లేరు అన్న విచారంతో నేను పెట్టే పిండాలను కూడా పితృభోజ్య తత్పరులైన నా పితృదేవతలు తృప్తిగా భుజించలేదు. ఇది ముమ్మాటికి నిజం. అంతేకాదు, ఇక మీదట తమకు తిలోదకాలిచ్చే దిక్కు కూడా లేదని నిట్టూరుస్తూ, ఆ నిట్టూర్పులతో నులివెచ్చనైన నేనిచ్చే తిలోదకాలను వాళ్ళు తాగుతున్నారు. అంటే వాళ్ళు ఎంత నిట్టూర్పులు వదులుతున్నారంటే, ఆ గాలికి ఆయనిచ్చే తిలోదకాలు కూడాను వేడెక్కుతున్నాయట. అలాంటి అంత నిస్పృహలో ఉన్నారు వాళ్ళు అంటూ చక్కటి ఉపమానం వేశారు మళ్ళీ ఇక్కడ కాళిదాసు గారు. అలాగే ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, యజ్ఞానుష్ఠానంతోటి నేను పరిశుద్ధుడినయ్యాను. కానీ సంతాన లోపం వల్ల పరితప్తుడనవుతున్నాను. ఇలా ఒక వంక వెలుగు, మరొక వంక చీకటి ఆవరించిన లోకాలోక పర్వతంలాగా ఉన్నాను నేను అన్నాడు. తపస్సు వల్ల, దానం వల్ల కలిగే పుణ్యం పరలోకంలో మాత్రమే సుఖం కలిగిస్తుంది. కానీ విశుద్ధ వంశమైన సత్సంతానం ఇహపర సుఖాల రెండిటిని ప్రసాదిస్తుంది కదా మహానుభావ అంటూ ఇంకా ఏమన్నారంటే, ఆశ్రమంలో మీరు స్వయంగా పెంచిన చెట్టు ఫలించకపోతే మీకు విచారం కలుగుతుంది కదా! అలాగే సంతానహీనుడినైన నన్ను చూస్తే మీకు సంతాపం కలగడం లేదా? అంటూ ఆయన్ని ప్రశ్నించారు దిలీపుడు. ఓ భగవానుడా! బిడ్డలు లేని కారణాన పితృరుణం తీర్చుకోలేకపోతున్నాను. బాధ స్నానం లేని మదగజానికి మర్మచ్ఛేదకమైన కట్టకంబులాగా నాకు ఇది భరింపరానిదిగా ఉందయ్యా! అంటూ ఆయనతో మొరపెట్టుకున్నాడనమాట. ఇంకా అంటున్నారు, తండ్రి, అందువల్ల ఈ రుణ బాధ నుండి నన్ను విముక్తి కలిగించే ఉపాయం మీరే చెప్పాలి. ఇక్ష్వాకు వంశస్థులకు అసాధ్యములైన ప్రయోజనాలన్నిటినీ సమకూర్చిపెట్టేవారు మీరే కదా! అన్నాడు అతి వినమ్రతతోటి. దిలీపుని విన్నపం విన్న వశిష్ఠ మునీంద్రుడు ధ్యానంతో నిశ్చల నేత్రుడై క్షణకాలం చేపలు నిద్రిస్తున్న మడుగులాగా ఉండిపోయాడట. అంటే కదలిక లేకుండా ఉండిపోయాడనమాట. మడుగు లోపల చేపలు కదిలితేనే కదా కదలిక వచ్చేది. లేకపోతే అవి నీళ్లు సుస్థిరంగా అలా ఉండిపోతాయి. ఆ రకంగా ఈయన కూడా నిశ్చలంగా ఏమాత్రం కదిలించడానికి వీల్లేనటువంటి ధ్యానంలో ఉండిపోయారట. రాజుకు సంతానం కలగకపోవడానికి కారణం ఆయన యోగ దృష్టికి గోచరించేసింది. పిమ్మట ఆయన కళ్ళు తెరిచి మహారాజుతోటి ఇలా అన్నట్ట. రాజా, పూర్వం ఒకప్పుడు నువ్వు ఇంద్రుడిని సేవించడానికి స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి భూలోకానికి వస్తున్నప్పుడు దారిలో కల్పవృక్షం క్రింద కామధేనువు ఉంది. నీ ధర్మపత్ని ఋతుస్నాతకమై ఉన్న కాలమది. ఆమెను సమయానికి అభిగమింపకపోతే ధర్మలోపం కలుగుతుందన్న భయంతోటి ఆమెను స్మరిస్తూ ధేనువుకు ప్రదక్షిణా సత్కారం చేయకుండానే నువ్వు వెళ్ళిపోయావు. తన్ను ఆదరించకుండా వెళ్తున్నావని దానికి కోపం వచ్చింది. అందువల్ల నన్ను తిరస్కరించావు కాన నా సంతానాన్ని ఆరాధించకపోతే నీకు సంతానం కలగదు అంటూ నిన్ను శపించిందయ్యా. ఆ విషయం నీకు తెలియని కూడా తెలీదు. ఎందుకంటే అదే సమయానికి గంగా ప్రవాహంలో మదించిన దిగ్గజం ఘీంకరిస్తూ ఉండడం వల్ల ఆ శాపం నీకు నీ సారథికి వినబడలేదు. నీకు సంతతి కలగకపోవడానికి కారణం ఇదే మరి. పూజ్యులను పూజించకపోతే శ్రేయస్సుకు ఆటంకం కలగడం సహజమే కదా! అన్నాడు. ఇప్పుడు ఆ కామధేనువు వరుణుడు చేస్తున్న దీర్ఘకాలిక యాగానికి
ఆజ్యం మొదలైన హవిస్సును చేకూర్చడానికి పాతాళానికి పోయి ఉంది. పాతాళ ద్వారాన్నేమో మహాసర్పాలతోటి నిరోధించబడి ఉంచారు. అక్కడ పోవడం సాధ్యం కాని పని. ఆ కామధేను పుత్రిక ఇక్కడే ఉంది. దానికి మారుగా దీన్ని నువ్వు శుచివై ధర్మపత్నితో కూడి భక్తి శ్రద్ధలతో పూజించు. అది సంతసించి నీ కోరిక నెరవేరుస్తుంది అంటూ ఆయన ఉపాయం చెప్పేశారు. ఇలా వశిష్ఠుడు చెప్తూ ఉండగానే ఆయనకు హవిస్సు సమకూర్చే ప్రశస్తమైన నందినీదేవి అడవి నుండి తిరిగి వచ్చింది. ఈ నందినీదేవి ఎవరు? నందిని ఆవు అన్నమాట. చిగురుటాకులాగా ఎర్రగా ఉందది. దాని నొసటిపైన వంకర తిరిగి ఉన్న తెల్లని మచ్చ సంధ్యాదేవి మొఖంపై ఉన్న నెలవంకలాగా చూడముచ్చటగా ఉంది. దానిది కొండంత పొదుగు. దూడను చూడగానే దాని పొదుగు నుండి పాలు కారుతున్నాయి. నులువెచ్చనివి అవభృద స్నానం కంటే కూడా పవిత్రమైన ఆ పాలు ఆశ్రమ భూమిని తడుపుతున్నాయి. దాని గిట్టల నుండి రేగిన ధూళి సోకగానే చెంతనే ఉన్న దిలీపునికి గంగాది తీర్థస్నానం చేసినంత పవిత్రత చేకూరిపోయింది. తాను దేని విషయాన్ని ప్రస్తావించే సమయంలో దాని రాక శుభప్రదమని శిఖనజ్ఞుడైన వశిష్ఠుడు భావించాడు. రాజు కోరిక తప్పక తీరుతుందని మళ్ళీ ఇలా చెప్పాడనమాట. అంటే, అయ్యా, నువ్వు ఇదివరకు ఇంద్రుడి మీద దండయాత్ర చేసి వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో నీ భార్యను చూడాలన్న ఉద్దేశంతో నువ్వు చాలా వడివడిగా వెళ్ళిపోతున్నావు. ఆ సమయంలో అక్కడ కామధేను ఉంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేయలేదు. అందుకది ఆగ్రహించింది. ఆగ్రహించి ఒక చిన్న శాపం పెట్టింది నీకు. నా సంతానాన్ని నువ్వు పూజిస్తే గాని నీకు సంతానం కలగదు అని ఒక చిన్న శాపం పెట్టింది. ఆ శాపం నీకు వినబడిపోవడానికి కారణం కూడాను అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఒక ఏనుగు ఘీంకరించడం వల్ల నీకు వినబడలేదు. దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనేంటంటే, నా దగ్గర ఉన్న నందిని అన్న ధేనువుని, ఈ కామధేను యొక్క సంతానం అది. దాన్ని పూజించు అని అంటూ ఉండగానే అడవికి వెళ్ళిన ఆ నందిని ధేనువు అక్కడ ప్రత్యక్షం అవ్వడం. దాన్ని చూసిన రాజు సంతోషించడం. దాని వర్చస్సు చూసి ఆనందించడం. ఇలాగ రావడం శుభప్రదమని వశిష్ఠుడు గమనించడం. ఇవన్నీ జరిగాయన్నమాట. ఆ తర్వాత రాజుకి చెప్తున్నాడాయన, రాజా, ఈ ధేనువు మంగళమూర్తి. అనుకుంటుండగానే ఇక్కడికొచ్చింది. అందువల్ల నీ అభిలాష త్వరలో ఫలిస్తుందని నువ్వు తెలుసుకో అన్నారు. అభ్యాసంతో విద్యను వశం చేసుకున్నట్లే ఫలమూలాదులే ఆహారంగా స్వీకరిస్తూ నువ్వు ఈ గోవుని విడవకుండా అన్ని రకాలుగా సేవిస్తూ ప్రసన్నం చేసుకో అని చెప్పారనమాట. అది నడిస్తే నువ్వు నడవాలి. అది నిలబడితే నువ్వు నిలబడాలి. అది కూర్చుంటే కూర్చోవాలి. నీరు త్రాగితే నువ్వు నీరు త్రాగాలి. నీ భార్య కూడా దీన్ని భక్తితో ప్రతిదినము గంధమాల్యాదులతోటి పూజించాలి అని చెప్పాడు. ఉదయం ధేనువు అడవికి వెళ్ళేటప్పుడు ఆశ్రమం సరిహద్దు వరకు వెళ్ళాలి. సాయంకాలం మళ్ళీ ఎదురుగా పోయి తీసుకురావాలి. ఈ విధంగా నందినికి అనుగ్రహం కలిగే వరకు మీరు దాన్ని సేవించండి. నీ వ్రతం నిర్విఘ్నంగా నెరవేరుగాక. నీ తండ్రిలాగే నువ్వు కూడా సత్పుత్రులు కలవారిలో అగ్రేసురుడు అవుదుగాక అంటూ ఆయన వరం ఇచ్చారు. అంటే ఏం చెప్పారంటే, ఈ ధేనుని ఎలా పూజించాలి అంటే, అది నీళ్లు తాగితే నువ్వు నీళ్లు తాగు. అది కూర్చుంటే నువ్వు కూర్చో. లేకపోతే నిలబడే ఉండు. అది నడిస్తే నువ్వు నడు. దానికి సకల సపరిచర్యలు చేసి ఆకట్టుకో అంటూ చెప్పారనమాట. దేశకారాలు తెలిసినవాడు వశిష్ఠుని శిష్యుడు ధర్మపత్ని సహితుడు అయిన దిలీపుడు ఆచార్యుడు చెప్పున్న వ్రతకర్మని శ్రద్ధతో విని సంతోషించి అలాగే చేస్తాను మహాముని అంటూ అంగీకరించాడు. పిమ్మట విద్వాంసుడు సత్యప్రియ వచనుడు బ్రహ్మపుత్రుడు అయిన వశిష్ఠ మునీంద్రుడు మహాభాగ్యవంతుడైన దిలీపుణ్ణి ఆ రాత్రికి నిద్రించమని అవసరాలన్నీ ఏర్పాటు చేశాట. ఆ తర్వాత ఆయన తపోశక్తితోటి దిలీపునికి సమస్త రాజభోగాలు కల్పించగల సామర్థ్యం ఉంది. ఆయన వ్రత విధిజ్ఞుడు కాబట్టి రాజు ఆనాటి నుండి వ్రతచర్యను పాటించడం మంచిదన్న ఉద్దేశంతో ఆయనకు అడవిలో లభించే ఫలమూలాదులు వాటితోనే సత్కారం ఏర్పాటు చేశాట. రాజు కులపతి చూపిన పర్ణాశ్రమంలో పత్ని సమేతంగా ప్రవేశించాడు. దర్భశయనం పైనే నిద్రించాడు. అంటే చాప మీదే నిద్ర చేశాడనమాట. మర్నాటి వేకువజామున ముని శిష్యుల వేదనాదంతోటి మేల్కొన్నాడు ఈ మహారాజు. మరి రేపటి నుంచి ఆయన ఏం చేశాడు? ఏ విధంగా
తను నందినికి సపర్యలు చేశాడు. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన వ్రతం ఏ విధంగా ఫలించింది? ఎక్కడ ఏదైనా అపశృతి జరిగిందా? ఇవన్నీ కూడా మనం అంతవరకు సెలవు.